అరే సరేనా మా వర్క్ వేరే కదా వేసుకుంటా మన పురాతన ఆలయమైనటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడి అందు అనేక సంవత్సరాలుగా భక్తులు రావడం జరిగింది. మరి ఆ రోజు ఉన్నటువంటి గుడికి ఎట్లున్నది గుడికి అట్లా కూడా తాడు కట్టింది తీసేయి ఇక్కడ వ్యాపార పేరు మీద మొత్తం అనేక రకాలుగా భక్తులకు మీరు సహకరించాలి, మీరు తీసేయాలి. కానీ మళ్ళీ అనేక కానీ ఇంతకుముందు ఇలాంటివి ఏది జరిగినా ఉన్నటువంటి హిందువులంతా ఏకమవుతారు, ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. రావాలి చూడాలి ఎక్కడ కావాలి చెప్పండి. ఎన్నోసార్లు కూడా హిందువులు వాడు పెట్టుకున్నాడు ముసలమ్మ ఊటే బరుడి అవి కూడా అంటే మీరు కాకా పార్కింగ్ ఎంత పెద్ద మనిషి పెద్ద మనిషి మార్కెట్ లేదు ఇక్కడ, గుడి ఉంది, ఇక్కడ గుడి ఉంది, దేవస్థానం ఉంది, ఇక్కడ మార్కెట్ లేదు, మార్కెట్ మార్చారు కావచ్చు, ఇక్కడ ఉండద్దు. మమ్మల్ని బెదిరిస్తావా? ఇక్కడికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావా? ఎందుకంటున్నావు మరి ఆ మాట? కరెంట్ ఉంటుంది అడ్డం కాయా బోల్ బోల్ రా నేను తీసిస్తా అంటున్నా. నేను కిడ్నీ సంవత్సరం 40 సంవత్సరాలు నేను చెప్పినది ఇంటున్నా. గుడి దేవతానికి దర్శనం వచ్చేటప్పుడు కూడా జరుపుతున్నా. అన్ని సారి స్థానిక పురాతన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల దుస్థితిని గమనించారు. ప్రార్థనా స్థలాల ముందు ఇతర మతస్థులు యథేచ్ఛగా వ్యాపారాలు చేస్తూ ఆ ప్రార్థనా మందిరాలకే యథేచ్ఛగా వాళ్ళ హద్దులు నిర్ణయిస్తూ ఈ విధంగా వ్యాపారాలు చేయడం. భక్తులు వస్తే
పరిశుభ్రంగా భక్తులు వస్తే ఒక భక్తులు ఇంకొకరికి ఒక స్నానం చేయక వస్తున్నారు, ఒకరు స్నానం చేసి వచ్చిన భక్తులను తగలడం, పరిశుభ్రంగా వచ్చిన భక్తులు కనీసం దర్శనం చేసుకునే అవకాశం కూడా లేదు. చెప్పులు గర్భగుడికి ఎదురుగా విడిచిపెట్టాల్సిన దుస్థితి. అత్యంత పురాతనమైన ఒక 70 సంవత్సరాల ఆలయానికి దుస్థితి ఉంటే జగిత్యాల పట్టణ హిందూ ప్రజలందరూ గమనించండి. ఈవోకు నివేదన చేసినాం, ఖచ్చితంగా దేవాలయం ముందు ఇలాంటి వ్యాపారాలు చేయడానికి విలువ లేదు. ఖచ్చితంగా కేటాయించిన స్థలంలో మాత్రమే వ్యాపారం చేయాలి, లేకపోతే ఖచ్చితంగా మేము దీని గురించి మేము ప్రత్యక్షంగా రంగంలో దిగాల్సి వస్తుంది. మేము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి ఖచ్చితంగా చెబుతున్నాం, దేవాలయాల ముందు ప్రదేశాన్ని భక్తులకు మాత్రమే కేటాయించాలి, భక్తులు మాత్రమే వాడుకునే ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలి. దేవాలయాలంటే వ్యాపార అడ్డాలు కాదు, వ్యాపారాలు చేయడానికి అనుమతించము. అదే వేరే మతాల ప్రార్థనా స్థలం ముందు వ్యాపారం చేయడానికి అనుమతిస్తారా? ఇయ్యరు. ఇదేనా సెక్యులరిజం? సెక్యులరిజం పేరు మీద దేవాలయాలు కానీ హిందువులు అన్ని ప్రతి విషయంలో నిత్య దోపిడీ చేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళొకసారి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఈ విధంగా వ్యాపారాలను అనుమతించవద్దని స్థానిక అధికారులను ఈవో కానీ ఈరోజు నివేదించడం పక్క మండలి అందరం తరఫున. కాబట్టి ఎంత తొందర వీలైతే అంత తొందర చర్యలు తీసుకోవాలని ఈ భక్త మండలి తరఫున కోరుతున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. మెల్లిమెల్లిగా అది మార్కెట్గా మారిపోవడం జరిగింది. దాన్ని కాస్త ఈరోజు ప్రభుత్వం చొరవ తీసుకొని మార్కెట్ని ఇక్కడి నుంచి రైతు బజార్కు తరలించి మార్చడం జరిగింది. అయినా కూడా ఇక్కడ మార్కెట్ ఇట్లనే ఉంది, ఇట్లనే కొనసాగుతూ భక్తులకు చాలా ఇబ్బందికరంగా కనీసం చెప్పులు కూడా విప్పుకోకుండా అంటే స్థలం లేకుండా చేసేసారు. పూర్తి స్థాయిలో వెహికల్స్ పెట్టుకోరాదు, చెప్పులు విప్పుకోరాదు. వస్తుంటే దారిలో అంటే మడి మీద వస్తుంటారు, చాలామంది మడి మీద వస్తుంటారు, వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా మనం ఏది ట్యాప్స్ కూడా పెట్టుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితిని స్థానిక ప్రభుత్వానికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ని తరలించడం లేదు. కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకొని వెంటనే ఇక్కడ గుడికి ఎలాంటి అంతరం లేకుండా, గుడికి ఇబ్బంది కాకుండా, గుడికి సౌకర్యం కల్పిస్తూ చెప్పులు ఇప్పుకునేలాగా, కాళ్ళు కడుక్కునేలాగా, వెహికల్స్ పార్కింగ్ చేసుకునేలాగా భక్తులకు సౌకర్యం కల్పించాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. లక్ష్మీ వెంకటరమణ జై శ్రీరామ్, 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 జై